లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చందు మొండటి ఈరోజు మా ఫ్రెండ్ సురేష్ నాయక్ గారు అండ్ సుధీర్ వీళ్ళు సమ్ గిన్నిస్ రికార్డ్ కోసం వచ్చి ఇక్కడికి వచ్చామట. నాకు చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటే గిన్నిస్ రికార్డ్ అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. వేరియస్ ఫ్యాక్టర్స్ అంతా ఉంటాయి. సో అసలు నాకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన బ్రాండ్ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ ద రికార్డ్ అనేసరికి ఆ ఎక్సైట్మెంట్తో వచ్చారనమాట. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. లెట్స్ సీ అండి. 3000 kgs కేక్ అంటే ఇట్ వాస్ ఇంతకుముందు నేను విన్నాను జస్ట్ పూర్వం ఓన్లీ 200 kgs వరకు నేను విన్నాను. అండ్ దిస్ వాస్ 3000 kgs. ఎందుకో నేను అడిగినప్పుడు తర్వాత సర్లే మన రికార్డ్ లాంగ్ ఇంకా ఉంటుంది, ఒక 1000తో ఆపేస్తే అది మళ్ళీ ఇంకో సంవత్సరాలు బ్రేక్ చేస్తారేమో కదా అన్నారన్నమాట. ఐ హోప్ సో. ఇట్ విల్ కమ్ వెల్ అండ్ ఐ హార్టీ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అందరూ యాంటిసిపేటెడ్గా వెయిట్ చేస్తున్న మూవీ తండే. థ్యాంక్ యూ అండి. సో ఎనీ అప్డేట్ ఆన్ ద మూవీ? Feb 7th మా మూవీ రిలీజ్. అది అరవింద్ గారు చాలా గ్రాండ్గా అనౌన్స్ చేశారు. రీసెంట్గా మా మూవీ నుంచి బుజ్జి తెలియని ఒక సాంగ్ వచ్చింది. అంటే జనరల్గా ఒక మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే నాకు ఎలాంటి కాల్స్ వస్తాయి? ఇంతకుముందు పూర్వం నా ప్రేమం కానీ, కార్తికేయ 2, కార్తికేయ 1 అవన్నీ హిట్ అయినప్పుడు నాకు ఎలాంటి కాల్స్ అండ్ మెసేజెస్ వస్తాయో, నాకు ఒక సాంగ్ రిలీజ్కి ఆ రేంజ్లో వస్తాయన్నమాట. లిరిక్స్ బాగున్నాయి, ఇది డిఎస్పి సంభవం అని, డిఎస్పి రేంజ్ అని చాలా వస్తాయన్నమాట. హోప్స్ బయట ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఏదైతే యాంటిసిపేషన్ ఉందో అది 100% Feb 7th మేము రీచ్ అవుతామని. సార్ వీ కెన్ ఎక్స్పెక్ట్ నాగ్ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. చేయొచ్చు. సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్. సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ అనేది మీరు నేను సపరేట్గా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఆయన ఉంటుంది. నేను చైతన్య గారిని ఎందుకు అన్నానంటే, మీరు చూస్తే ఆయన గెటప్ కానీ ఆర్ఎల్స్ ఆ లుక్స్ కానీ అతని ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఇది రియల్ టైమ్ స్టోరీ. శ్రీకాకుళం దగ్గర, నిజంగా గుజరాత్ దగ్గర, పాకిస్తాన్లో జరిగిన ఒక రియల్ టైం క్యారెక్టర్ని ఆయన వెళ్ళి ఆయన ప్రిపేర్ అయ్యి, ఆ స్లాంగ్ ప్రిపేర్ అయ్యి, భాష ఓకే అండి, ఆ యాస కూడా ప్రిపేర్ అయ్యి, ద వే అతని కన్విక్షన్ కానీ ఆయన కష్టం కానీ చూస్తుంటే నాకు నాట్ యాజ్ ఎ డైరెక్టర్, నాట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, నాకు అలా చూస్తున్నప్పుడు యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో ఆయన కోసం అన్నా కానీ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. సార్ నాగ చైతన్య గారి కెరీర్లో ఫస్ట్ టైం ఒక డీ గ్లామర్ అనుకోవచ్చు, ఒక రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదే ఇంతకుముందు చెప్పినట్టు, సో రీసెర్చ్ చేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్ టు స్లాంగ్. సంక్రాంతి అండి, సంక్రాంతికి మా ట్రైలర్ వస్తుంది. నా పేరు సురేష్ నాయక్ అండి. నేను CEO హార్లీస్ ఇండియా. హార్లీస్ వరల్డ్లోనే చాలా పాపులర్ బేకరీ షాప్ అండి. కాకపోతే ఇండియాలో ఇది నా 4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్స్కి ఒక మంచి కేక్ని పరిచయం చేయాలా, మంచి బేకింగ్ ప్రోడక్ట్స్ని పరిచయం చేయాలని చెప్పేసి ఈ బేకరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రష్యన్ మెడవిక్ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని క్వీన్ కేక్ అని కూడా అంటారండి. సో క్వీన్ కేక్ ఏంటంటే, క్వీన్ ఎలిజబెత్ అలెగ్జాండ్రియా ఫస్ట్ రష్యన్ క్వీన్, తన కోసం తయారు చేయించుకున్న కేక్ ఇది. దీంట్లో చాలా రిచెస్ట్ ఇంగ్రీడియంట్స్ చాలా రిచ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం అవుతుంది. సో దీంట్లో క్రీమ్ చీజ్, బటర్, హనీ అండ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ క్యారమెల్. సో దిస్ ఆర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్ ద కేక్ అండి. సో అన్లైక్ మనకి అంటే దీంట్లో స్పంజ్ కానీ, లేకపోతే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్ లాంటి కెమికల్స్ అండ్ అట్ ద సేమ్ టైం హై షుగర్స్ దీంట్లో ఉండవు. సో ఎప్పుడైతే మేము దీన్ని 4 years బ్యాక్ ఇండియాలో హార్లీస్ త్రూ ఇంట్రడ్యూస్ చేసామో, కస్టమర్స్ దీన్ని చాలామంది కస్టమర్స్ దీన్ని లైక్ చేసి దీన్ని చాలా పాపులర్ చేశారండి కేక్ని. సో మేము ఈ 4 yearsలో హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు నుంచి ముంబై 40 stores స్టార్ట్ చేయగలిగినాం. అండ్ జనవరిలో వీఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ ఆల్సో, దుబాయ్ అండ్ లండన్ కూడా వెళ్తున్నాం. సో దీనికి అంటే మమ్మల్ని ఇంత ఆదరించి ఇంత పెద్ద బ్రాండ్ చేసిన కస్టమర్స్కి ఈ కేక్ని డెడికేట్ చేయాలని చెప్పేసి మేము ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేద్దామని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేద్దామని ఆలోచించాం. సో ఆలోచించినప్పుడు ఇది ప్రీవియస్లీ ఎవరు క్రియేట్ చేశారంటే, దుబాయ్లో స్పెన్నిస్ అని ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది, వాళ్ళు దీన్ని
దీని రికార్డ్ క్రియేట్ చేశారు. అది అరౌండ్ 250-260 ఆడ్ కేజెస్ వాళ్ళు చేశారు. సో దీన్ని ఒక రికార్డ్ ఎలా బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఇండియా పేరు ఉండిపోవాలా ప్రపంచంలో అని దీన్ని ఒక 10 times బ్రేక్ చేద్దామని ఒక 2500-2600 కేక్ ఈరోజు బ్రేక్ చేస్తున్నాం. ఆల్రెడీ 2200 కేక్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంది అండ్ అనదర్ 200-300 విల్ గో ఆన్. సో ఇదేంటి అంటే ఇది ఒక ట్రిబ్యూట్ టు ద కేక్, అంటే ఒక కేక్, ఒక మంచి కేక్కి ట్రిబ్యూట్ అండ్ మమ్మల్ని ఇంత పాపులర్ చేసిన కేక్కి ట్రిబ్యూట్ అండ్ మా కస్టమర్స్ ఎవరైతే మమ్మల్ని ఇంత పెద్ద బ్రాండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక డెడికేషన్ అండి. ఎట్ ద సేమ్ టైం యంగ్ పిల్లలు ఎవరైతే, యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఓన్లీ ఇండియా ప్రోడక్ట్సే కాకుండా ఇండియాలో మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా చేసి వాళ్ళకంటే మంచి ప్రోడక్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకంటే కూడా మనం మంచి బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్కి కూడా మనం బ్రాండ్స్ తీసుకెళ్ళొచ్చు ఇండియా నుంచి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలని చెప్పేసి మేము ఈ అటెంప్ట్ చేయడం జరిగిందండి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మా టీమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ లాస్ట్ 3 days నుండి నిద్ర లేకుండా ఈ కేక్ తయారు చేశారు. వాళ్ళందరికీ నా తరఫు నుండి థ్యాంక్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇంగ్రీడియంట్స్ లైక్ అంటే చీజ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, హనీ లాంటిది, అంటే 1000 kgs ఆఫ్ చీజ్ క్రీమ్, 1000 kgs ఆఫ్ ఫ్రెష్ క్రీమ్, 1000 kgs ఆఫ్ హనీ. సో ఇలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా రిచ్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వెళ్ళాయి. సో ఓవరాల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కేక్ ఎవరు, అంటే చాలా ధైర్యం చేయాలి దీన్ని అటెంప్ట్ చేయాలంటే, ఎందుకంటే ఒకటి చేయడం చాలా కష్టం, దాని తర్వాత ఇంత రిచ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం అనేది అందరు అంత ఈజీగా ఆలోచించరు. సో ఈరోజు హార్లెస్ ఈ ప్రయత్నం మేము చేసాం. దీన్ని 10,000 బాక్సెస్ కింద డివైడ్ చేసి హార్లెస్ ఫౌండేషన్ ఉంది. హార్లెస్ ఫౌండేషన్ చిన్నపిల్లలకి, అంటే ఎవరైతే అంటే బర్త్డేస్ మా హార్లెస్కి వచ్చి బర్త్డే కేక్స్ కొన్న ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ అమౌంట్ని మేము ఒక 10% ఎవరైతే పేరెంట్స్ లేని చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేయడానికి మేము కేటాయిస్తాం. అది లాస్ట్ 6 months నుంచి వీ హ్యావ్ సెలబ్రేటెడ్ మోర్ దెన్ 1000 kids బర్త్డేస్. అంటే మేము పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి, కాకపోతే ఈ బ్రాండ్ స్టార్ట్ అయింది హైదరాబాద్. సో హైదరాబాద్ ప్రజలు దీన్ని ఎంతగా ఆదరించినారంటే ఈరోజు హైదరాబాద్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 బ్రాండ్. స్విగ్గీ, జొమాటోలో అన్నిట్లో అన్ని అవార్డ్స్ అంటే ఈ 2024 అవార్డ్స్ అన్ని హార్లీసే గెలిచింది బేకరీకి సంబంధించి. అదేవిధంగా బెంగళూరులో కూడా చాలా పాపులర్ అయింది బ్రాండ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు దుబాయ్ in 2025 అండ్ ఆల్సో లండన్ in the second quarter of 2025. సో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తుంది కాబట్టి వి ఫెల్ట్ ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఇది చేద్దామని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ని ఎంచుకొని చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.